ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకోజాము ప్రార్థన. రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాము. మహత్యము కలిగిన దేవుడారు దంచెను, మహత్యము కలిగిన దేవుడారు దంచెను, మహిమను విడచి నరునిగా జన్మించే, మహిమను విడచి నరుడుగా జన్మించే, ఆహా సిలువలో సాతానును జయించే, ఆహా సిలువలో సాతానును జయించే, బాహటముగా రక్షణను సగే మనకు, బాహటముగా రక్షణను సగే మనకు. యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరాక్రమ క్రియలు తెలిపేదమురా రండి, పరాక్రమ క్రియలు తెలిపేదమురా రండి. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు, పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు, పరిశుద్ధ కార్యము ప్రకటింతము, పరిశుద్ధ కార్యము ప్రకటింతము. యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది. ఈనాటి వాగ్దాన వాక్యము చదువుకుందాం. 104వ కీర్తన 1వ వచనం. యెహోవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకోజామున మీ అందరికీ ప్రభు ఘనమైన మహోన్నతమైన నామములో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 103వ కీర్తన 104వ కీర్తనలు జంట కీర్తనలు అంటారు. కారణం ఏమంటే 103వ కీర్తనలో ఏ మాటతో ముగుస్తుందో అవే మాటలతో 104వ కీర్తన ప్రారంభమవుతుంది. ఈ కీర్తన దేవుడు సృష్టించిన వాటిని, తాను చేసిన సమస్త సృష్టిని, తన హస్తకృత్యములన్నిటిలో ఆయన తీసుకున్న ముందు జాగ్రత్తలను గూర్చి కీర్తిస్తూ కీర్తనకారుడు వర్ణించడం జరిగింది. మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు అనే పదజాలం సాధారణంగా రాజును కీర్తించడానికి ఉపయోగించేటువంటి పదాలు. అయితే ఇక్కడ దేవునికి ఈ పదాలు కీర్తనకారుడు వాడాడు. కారణం ఏమంటే ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వలోకానికి సృష్టికర్త కనుక రాజునే ఆ విధంగా నరుని మత్స్యదేహం కలిగినటువంటి రాజునే ఒకసారి జన్మించి ఒకసారి మరణించేటువంటి రాజునే అంత గొప్ప మాటలతో కీర్తిస్తే, యుగ యుగాలు ఉండేటువంటి దేవాది దేవుడు, ఆయన తరతరములు ఉండేవాడు, ఆది అంతము లేని దేవుడు, ఉన్నవాడును అనువాడునై ఉన్నటువంటి వాడు. అటువంటి దేవునికి ఇంకెలాంటి పదాలతో మనం కీర్తించాలి? గనక ఈ మాటలు దేవుని వర్ణనకు, ఆయన మహా గొప్ప కార్యాలకు సరిపోవు. అయినప్పటికీ
దేవుణ్ణి మనం ఈనాడు ఆ కొద్ది మాటలతోటైనా మనము కీర్తిస్తున్నాం, వర్ణిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మనము దేవుని గురించి కొన్ని మాటలు తెలుసుకోవాలంటే దేవుడు వెలుగుని ధరించినవాడు అని అర్థం. నేను లోకమునకు వెలుగు అంటాడు కదా. ఆయన కోటి సూర్య ప్రకాశమానమైన తేజస్సు కలిగినటువంటి వాడు. విచిత్రం ఏమిటంటే అంత మహాత్మ్యము, మహాప్రభావము, కోటి సూర్య ప్రకాశమున కంటే మించిన తేజస్సు కలిగినటువంటి తన తేజస్సును వదులుకొని సర్వమానవాళి కొరకు ఆయన మానవునిగా జన్మించడం అనేది చూశారా ఎంత విచిత్రమైనదో. దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడో, మన మీద ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో మనం ఈ విషయంలో అర్థం చేసుకోవచ్చు. కనుక ఆయనని మనము ఏ మాటల చేత కూడా వర్ణించలేము, ఆయనని మనం ఘనపరచలేము. అయినప్పటికీ మనము మన హృదయం నిండా ఆత్మతోనూ సత్యంతోనూ పూర్ణ హృదయంతోనూ పూర్ణ శక్తితోనూ దేవుని మనం ఆరాధించాలి. కొసమార్పు ఏమిటంటే ఆయన మహత్యమును ప్రభావమును వదిలి మనిషిగా ఈ లోకానికి రావడమే, కలువరి శిలువలో తన ప్రాణమును బలిగా అర్పించడమే, మరణాన్ని జయించి మూడవ నాడు లేవడమే. ఆయన తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాడు, రెండవసారి ఈ లోకానికి రానై ఉన్నాడు. అప్పుడు ఈ లోకం మొత్తానికి తీర్పు తీరుస్తాడు. ఎవరు ఆయన బిడ్డలో ఆయన వారి చెంత ఉంటారు, ఎవరు ఆయన బిడ్డలు కారో వారు నరకానికి తురవేయబడతారు. గనక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకెంత గొప్ప ధన్యత భాగ్యం ఇచ్చాడు కదా. అందును బట్టి మనం దేవుని ఆరాధించాలి. ఆయన మన ఉద్ధారకుడు, ఆయన మన విమోచకుడు, ఆయన మన రక్షకుడు. ఆయనకు మనము నమస్కారం చేద్దాం, సాగిలపడదాం, ఆయనకు మనం మొక్కుబళ్ళు చెల్లిద్దాం. ఇది మన విధి, ఇది మన కర్తవ్యం. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేవేల వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు ఈ వేకోజామున చెల్లిస్తున్నాం. రాత్రంతా కాపాడినావు నాయన. ఈ సంవత్సరం చివరి రోజుకు మమ్మల్ని నడిపిస్తున్నందుకే వందనాలు. ఈ దినమంతా కాపాడండి. నిశ్చితమైతే నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టండి నాయన. సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి సంరక్షించి భద్రపరిచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రతి విషయంలో మమ్మల్ని ప్రభువా నీవు పోషించి నడిపించినందుకై నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.